ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. మరి ఎలా ఉంటుంది ఏమిటి, మరీ దిగజారిపోతారా? ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా కూడా ఇందాక మేడం చెప్పినట్టు 175 నియోజకవర్గాలకు సంబంధించిన నెట్వర్క్, సరే నాయకులు వాళ్ళు జనంలో ఉండే వాళ్ళ, గుర్తింపు ఉన్న వాళ్ళ లేరా పక్కన పెట్టు, నెట్వర్క్ అయితే తయారు చేసుకున్నారు. 25 పార్లమెంటు సీట్లు, 175 సీట్లకు కార్యాలయాలు ఓపెన్ చేసుకోవడము, ఇన్ఛార్జీలు వేయడము, ఆ తర్వాత మూడు పార్లమెంట్ వాళ్ళకి ఇన్ఛార్జి, అలా ఏదైతే నెట్వర్క్ తయారైందో అది ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇమేజ్ ఉండే నాయకులు, డబ్బు ఖర్చు పెట్టుకునే నాయకులే కావాలా ఇవాళ రాజకీయాల్లో. ఏ పార్టీ అయినా కూడా డబ్బు లేకుండా పోటీ చేసేటువంటి పరిస్థితులు అది ఖచ్చితంగా మామూలుగా ఖర్చులకైనా కోట్లలో కావాలి అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని కట్టుకునే శక్తి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనే శక్తి తెలుగుదేశానికి కూడా, జనసేన కూడా లేదు. బీజేపీ కలిస్తేనే వాళ్ళకి ఏదైనా కొంత ప్రయోజనం ఉంటుంది. అవన్నీ వాళ్ళు అర్థం చేసుకునే ఆరాట పడుతున్నారు. నేనైతే ఏంటంటే ఆరాట పడుతున్నారు కాబట్టి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా షరతులు పెడితే వాటిని ఒప్పుకొని వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడి, ఇంతవరకు బిగుసుకొని ఉన్నారు. మమ్మల్ని వాళ్ళు బతిమలాడాల బీజేపీ వాళ్ళు, మేము చెప్పినట్టు నాలా అనే పద్ధతులు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఒక అంచనాకు వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు నాకున్న సమాచారం మేరకు డబ్బుల విషయంలో చేతులు ఎత్తేసారు. నువ్వేం చేస్తావు తీసుకోవాలి, అంత నేనే భారమని. నిజంగా ఆయన దగ్గర ఉన్న పరిస్థితి లేదు. ఆయన ఎవరైనా అడిగితే ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేదు. అంత ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆర్థికంగా బలమైనటువంటి వర్గం కాపు సామాజిక వర్గంలో కొంతమంది ఉన్నా కూడా ఆ యూనిటీ కానీ ఆ త్యాగం కానీ లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ అవకాశాలు అక్కడ లేవు. అందులో ఆయన ఎవరు ఇస్తారు? పవన్ కళ్యాణ్ చూసి ఆయన మాటలు, ఆయన ధోరణిని, ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు. ఆయన ఇలా ఒక బాయిలో కప్పలాగా ఉన్నాడు. ఆయన కూడా ఆయన జనంలో ఏం లేదు, జనంలో ఉన్నాడు, ఊరికి నటన చేస్తున్నాడు తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఎవరైనా సరే ఓ మోస్తరు నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాడేమో, అపాయింట్మెంట్ ఇస్తాడేమో చెప్పడానికి లేదు. మూడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అందరూ. ఆయన ఏం చేస్తున్నట్టు ఆయనదే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు? ఆయన కూడా నిధులేని పరిస్థితుల్లోకి వచ్చాడు. ఇప్పుడు 12,000 పైగా తెలుగుదేశం నాయకులు, ముఖ్య నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ కేసుల ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్స్ లో, ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు చేస్తుంది. అన్ని